బాలీవుడ్ లో అతను స్టార్ హీరో. వందల కోట్ల వసూలు రాబట్టిన చరిత్ర తనది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. లాస్ట్ 3 ఏళ్లలో చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ప్రజెంట్ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ పై కూడా బజ్ రావడం లేదు. ఎందుకలా? పాన్ ఇండియా రేంజ్ లో తనకి డిమాండ్ తగ్గడానికి కారణం ఏంటి? సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ సికిందర్. ఈద్ స్పెషల్ గా మార్చి 28న ఆడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేశారు. సాంగ్ తో హైప్ పెంచే ప్రయత్నం చేశారు. కానీ ఏది వర్కౌట్ అవ్వడం లేదు. సినిమాపై బజ్ క్రియేట్ చేయడం లేదు. సికిందర్ కి మురుగదాస్ డైరెక్టర్, సో యాక్షన్ కి కొదవేమీ ఉండదు. రష్మిక లాంటి యంగ్ చామ్ హీరోయిన్ కాబట్టి గ్లామర్ షో ఫుల్ గా ఉంటుంది. కానీ సల్మాన్ ఖాన్ మాస్ అవతారం ఫ్యాన్స్ కి కిక్ ఇవ్వడం లేదు. థియేట్రికల్ రైట్స్ విషయంలో ఆశించిన డిమాండ్ కనిపించడం లేదు. ట్రైలర్ కనుక హిట్ అయితే ఓపెనింగ్ల పరంగా బజ్ రావచ్చు. లేదంటే సల్మాన్ ఖాన్ 100 కోట్ల పారితోషికం ఆవిరైపోయినట్లే. సౌత్ స్టార్స్ అయిన ప్రభాస్, బన్నీ, తారెక్లు నేషనల్ వైడ్ గా క్రేజ్ పెంచుకుంటున్నారు. సల్మాన్ మాత్రం సినిమాకి క్రేజ్ తగ్గించుకుంటున్నాడు. దీనికి మెయిన్ రీజన్ రొటీన్ కథలతో సినిమాలు చేయటమే. గత 5 ఏళ్లలో 10 సినిమాలు చేసిన సల్మాన్ ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయాడు. మరి చేతిలో ఉన్న సికిందర్ చివరి నిమిషంలో ఏదైనా మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.